గతించిన జీవితంలో మరచిపోకూడని కొన్ని ఉన్నాయి, మరచిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మరచిపోకూడని ఏంటంటే సింపుల్గా మీకు ఐడియా ఉంటుంది. అసలు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాడో, ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈరోజు ఈ గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణానందాన్ని నీ కలిగించాడో, ఆ ప్రారంభ స్థితి నువ్వు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభంలో దేవుడితో ఏ ప్రమాణాలు చేశావో, ఏ వాగ్దానాలు చేశావో, దేవుని సంతోషం కోసం ఏమేమి చేస్తానని తీర్మానించుకున్నావో, ఆ తీర్మానాలు, ఆ నిబంధనలు, దేవునికి నువ్వు చేసిన వాగ్దానాలు, ప్రమాణాలు మర్చిపోకూడదు. మర్చిపోకూడదు రెండవ సంగతి. మొదటిది ఏంటిది? ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి రక్షించుకున్నాడో, ఆ దుర్భరమైన జీవితం, అది పాపం కావచ్చు, అంధకార జీవితం కావచ్చు, శ్రమ కొలిమి కావచ్చు, అవమానాలు, నిందలు, హేయమైన స్థితి కావచ్చు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శించి నీ వేదనామయమైన పరిస్థితి నుంచి నిన్ను బయటికి తెచ్చాడో, ఆ మొదటి స్థితి మర్చిపోకూడదు.